श्रीमहाभागवतम् श्रवणं कीर्तनं स्मरणं చూపించును మోక్షమార్గం. భక్తి లేకుండా జ్ఞానం శూన్యం, భక్తితో మోక్షం సులభం. వినండి విని తరించండి, వింటూనే ఉండండి. श्रीमद्भागवतम् श्रीमद्भागवतम्। ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. రసికా భువి భావుకాః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్భాగవతం వేదవ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి భక్తి వేదాంత ప్రబోధాత్మకమైనటువంటి గొప్ప గ్రంథం. కృష్ణ పరమాత్మ అవతారం చాలించే సమయంలో కృష్ణ పరమాత్మ యొక్క మిత్రుడైనటువంటి ఉద్ధవుడు అడిగాడు, హే పరమాత్మ, రాబోయేది కలియుగం అని అన్నావు, నువ్వు వెళ్ళిపోతే ఈ కలియుగ మానవులకి ఏ విధంగా యోగం క్షేమం కలుగుతాయి చెప్పండి అని అడిగాడు. అప్పుడు నా శక్తి అంతా శ్రీమద్భాగవతంలో నిక్షిప్తం చేస్తున్నానయ్యా ఉద్ధవా. ఎవడైతే శ్రీమద్భాగవతాన్ని అనునిత్యము వింటాడో పఠిస్తాడో వాడికి కలిదోషాల నుంచి విముక్తి కలుగుతుంది అని స్వామి చెప్పాడు. ఈ సందర్భంలో మనం ఒక పురాణాన్ని చదవటం వల్ల మనకు వచ్చేటటువంటి మాహాత్యం గనక ముందు తెలిస్తే ఆ పురాణం పట్ల ఒక మక్కువ కలుగుతుంది, ఒక ఇష్టం కలుగుతుంది, ఒక భక్తి భావం కలుగుతుంది. అందుకని పద్మపురాణంలో ఉన్నటువంటి శ్రీమద్ భాగవత మాహాత్యాన్ని ఈ రోజున మన మోహనవాణి ఛానల్ ద్వారా మనం చెప్పుకుందాం. సచ్చిదానంద స్వరూపుడు ఈ విశాలమైనటువంటి ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారము ఈ మూడు పనులకి కారణభూతమైనటువంటి వాడు. ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అనేటువంటి మూడు తాపములని, తాపములు అంటే దుఃఖాలు, నశింపజేసేటటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఆరాధ్య దైవం. మునుముందుగా ఆ మహాత్ముడికి నమస్కరించి కానీ
మనం ప్రారంభం చెయ్యకూడదు ఈ భాగవత గ్రంథాన్ని. పూర్వం నైమిషారణ్యంలో ఒకసారి మహాబుద్ధిమంతుడైనటువంటి సూత పౌరాణికుడు సుఖాసీనుడై ఉన్నాడు. అప్పుడు భాగవత కథామృతం యొక్క సారాన్ని పానం చేయటంలో గొప్ప నేర్పరితనం కలిగినటువంటి శౌనకుడు, అలాగే మిగిలినటువంటి 88,000 మంది ఋషులు ఆ సూత పౌరానికి నమస్కరించి ప్రశ్నిస్తున్నారు. శౌనకుడు ఆ శౌనకాది ఋషులకి ఒక ప్రతినిధి. ఇప్పటికీ నైమిషారణ్యంలో సూత గద్ది అని, వ్యాస గద్ది అని 2 ఉన్నాయి. మేము వెళ్ళి చూసాం. రావి చెట్లు అవన్నీ ఉంటాయి అక్కడ. శౌనకాది మహర్షులందరూ కూర్చొని ఉన్నారు. సూత పౌరాణికుడు గద్ది మీద కూర్చొని ఉన్నాడు. గద్ది అంటే ఒక ఆసనం. ఓ సూత మహాముని, అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నశింపచేయటం కోసం కోటి సూర్య ప్రభలతో సమానమైనటువంటిది నీ జ్ఞానం. చూసారా ఎంతటి జ్ఞానం కలిగిన వాడు. కారణం వేదవ్యాస మహర్షి దగ్గర ఈ 18 పురాణాలని అభ్యాసం చేశాడు ఈ సూత పౌరాణికుడు. హే మహాత్మా, ఈ కలికాలంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి పొందటానికి ఉపయోగపడేటటువంటి ఒక శాశ్వతమైనటువంటి సాధనాన్ని మాకు ఉపదేశించు అని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ కోసం అడిగారు అంటే మనం పొరపాటు పడ్డట్టే. కలియుగ మానవులందరి తరఫున వాళ్ళు అడిగారు. ఇంకా అడుగుతున్నాడు, హే మహర్షి, దేవలోకంలో ఉండే చింతామణి కేవలము లౌకికమైనటువంటి సుఖాలు మాత్రమే ఇవ్వగలుగుతుంది. అదే కల్పవృక్షం అయితే అత్యధికమైనటువంటి స్వర్గలోక సంపదలన్నీ కూడా ప్రసాదింపగలుగుతుంది. కానీ మీ వంటి గురుదేవులు మాత్రం ప్రసన్నులైతే యోగులకు కూడా దుర్లభమైనటువంటి పరబ్రహ్మ యొక్క, పరమాత్మ యొక్క నిత్య వైకుంఠ ధామాన్ని ప్రసాదించగలుగుతారు కదా మహాత్మా అంటున్నాడు. అంటే గురువుల యొక్క అనుగ్రహం కలిగితే అప్పుడు స్వర్గాది లోకాలకన్నీ అతీతమైనటువంటి వైకుంఠానికి తీసుకువెళ్ళగలుగుతారు. శాశ్వతమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి మోక్ష స్థానం వైకుంఠం. ఈ విధంగా ప్రశ్నించగానే సూత పౌరాణికుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ శౌనక మహర్షి, నీ హృదయంలో భగవంతుడి పట్ల భక్తిభావం నిండి ఉంది కాబట్టే నువ్వు ఈ ప్రశ్నలన్నీ అడిగావు. మీకు జనన మరణ రూపమైనటువంటి సంసార భయాన్ని పారద్రోలేటటువంటి సకల సిద్ధాంతముల యొక్క సారాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను మా గురుదేవుడైనటువంటి వ్యాసదేవుడి యొక్క అనుగ్రహంతో అన్నాడు. అంతే తప్ప తానేదో ఉపదేశిస్తానంటల్లా, తన గురువైనటువంటి వ్యాసుడి యొక్క అనుగ్రహంతో చెప్తాను అంటున్నాడు. పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటం కోసం ముఖ్య సాధనాన్ని మీకు తెలుపుతాను అంటున్నాడు. అంటే పరమాత్మ మనకు దొరకాలి అంటే కొన్ని సాధనాలు కావాలి. ఆ సాధనం ఏంటో మీకు చెప్తాను అంటున్నాడు. ఓ మహర్షి, ఈ కాలం ఉందే భయంకరమైన సర్పం లాంటిది. దాని నోటికి ఆహారం అవుతాము అనేటువంటి భయంతో ఈ కలియుగంలో ఉండేటటువంటి జీవులందరూ అలమటించిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క భయాన్ని నశింపజేయటానికి శ్రీమద్ భాగవత శాస్త్రాన్ని వ్యాసుల దేవుల యొక్క కొడుకైనటువంటి శ్రీ సుఖ మహర్షి ప్రవచనం చేశారు. మనస్సుని పవిత్రం చేసుకోవటం కోసం ఓ శౌనక మహర్షి, ఈ భాగవతాన్ని మించినటువంటి సాధనం వేరేది కూడా లేదు. అటువంటి శాస్త్రం మానవులకి జన్మ జన్మాంతర పుణ్యఫలాన్ని వెనువెంటనే లభింపజేస్తుంది.
కొన్ని పనులు చేస్తే ఆలస్యం కావచ్చు దాని యొక్క ఫలితం రావడానికి. కానీ ఈ భాగవతం అనేటువంటి భక్తి శాస్త్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో అనుసంధానం చేస్తారో వాళ్ళకి జన్మ జన్మాంతర పుణ్యఫలం వెంటనే లభిస్తుంది. శుక మహర్షి పరీక్షిణి మహారాజుకి ఈ భాగవత కథని వినిపించటం కోసం సుఖాసీనుడై ఉన్నాడు. అప్పుడు అక్కడికి దేవతలందరూ వచ్చారు. ఉత్త చేతులతో రాలా వాళ్ళు, అమృత కలశాన్ని పట్టుకొని వచ్చారు. దేవతలు అన్నారు, అయ్యా శుకమహర్షి, తమరు మరణం లేనటువంటి ఈ అమృతాన్ని స్వీకరించి దీనికి బదులుగా మాకు శ్రీమద్ భాగవత కథామృతాన్ని అనుగ్రహించండి అని అడిగారు వాళ్ళు. చూసారా, వాళ్ళు అడిగిన ప్రశ్న ఎంత లౌల్యానికి గురి చేస్తూ అడిగారో చూడండి. ఆ విధంగా మీరు గనక గ్రహిస్తే 7 రోజుల్లో మరణం సంప్రాప్తిస్తుంది అని శాపోపహతుడైనటువంటి పరీక్షణ మహారాజు బతుకుతాడు. ఈ అమృతాన్ని పానం చేస్తే బతుకుతాడు. మేము ఈ భాగవత కథామృతాన్ని పానం చేస్తాం అన్నారు దేవతలు. అప్పుడు అర్థిస్తే దేవతలు ఆ విధంగా, ఈ లోకంలో గాజు ముక్క ఎక్కడా, అమూల్యమైనటువంటి వజ్రం ఎక్కడ? చూస్తానికి అది కూడా వజ్రం లాగానే ఉంటుంది, కానీ అది కేవలం గాజు ముక్క. అదే విధంగా అమృతం ఎక్కడా, భాగవత కథామృతం ఎక్కడ? వీటి మధ్యన పొంతన కుదరదే అని తన మనస్సులో ఆలోచించాడు శుకబ్రహ్మ. దేవతలని పరిహసించాడు. ఆ దేవతలు భక్తి శూన్యులు, అంటే కథాశ్రవణానికి అధికారులు కాదు. వాళ్ళు భోగాలు మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. ఆ భోగాలు అనుభవించి పుణ్యం ఖర్చు అయిపోతే మళ్ళీ భూలోకంలో పడుతూ ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భగవద్గీత చెప్పింది కదా. అటువంటి వాళ్ళకి కథామృతాన్ని అనుగ్రహించాలి అనుకోలేదు శుకబ్రహ్మ. అందుకని శ్రీమద్ భాగవత కథామృతము దేవతలకు కూడా దుర్లభమైపోయింది. ఎన్ని సూతుడు చెప్తూ ఉన్నాడు శౌనకాది ఋషులకి. పూర్వకాలంలో శ్రీమద్ భాగవతాన్ని వినడానికి పరీక్షిణి మహారాజుకి సిద్ధపడ్డప్పుడు 7 రోజుల పాటు అక్కడే ఉంది శుకబ్రహ్మ. ఆవు పాలు పితికినంత సమయం కూడా ఉండనటువంటి మహానుభావుడు 7 రాత్రులు 7 పగళ్ళు అక్కడే ఉండి భాగవత యొక్క కథంతా వినిపించాడు. దానివల్ల పరీక్షిణి మహారాజుకు మోక్షం లభించింది. ఇది చూసినటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఆశ్చర్యం కలిగి, అప్పుడు ఆయన తన సత్యలోకంలో ఒక త్రాసును విరాలాడగట్టాడు. ఒకవైపు సమస్తమైనటువంటి సాధనములను పెట్టాడు, అంటే మోక్ష సాధనాలు పెట్టాడు. మరొక వైపు శ్రీమద్ భాగవతాన్ని ఉంచాడు. ఈ రెండిటిని తొలదూస్తే భాగవతం అన్నిటికంటే బరువైంది. అంటే భాగవతం పెట్టినటువంటి తక్కెడ కిందకు వచ్చేసింది, మిగతా సాధనాలన్నీ ఉంచినటువంటి తక్కెడ పైనే ఉండిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కలియుగంలో భాగవత శాస్త్రము సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం అని తెలుసుకున్నారు. అది కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య స్వరూపం అని వాళ్ళు తెలుసుకున్నారు. అప్పటికప్పుడే మోక్షం లభిస్తుంది అని కూడా వాళ్ళకి అనిపించింది. సప్తాహ విధానం అంటే 7 రోజులు దీన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
పూర్వము సనకాది ఋషులు దేవర్షి అయినటువంటి నారదుడికి ఈ భాగవత శాస్త్రాన్ని వినిపించారు. అంటే గురు పరంపర ద్వారా లభించేటటువంటిది భాగవతం. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి శౌనక మహర్షి అడిగాడు, ఓ సూత పౌరాణిక, ప్రాపంచిక వ్యవహారాల నుండి విముక్తుడైనటువంటి ఆ నారద మహర్షికి సనకాది మునీంద్రులు ఎక్కడ కలిశారు? భాగవత కథా శ్రవణాన్ని గురించినటువంటి విధి విధానాన్ని వినాలి అనేటువంటి శ్రద్ధ ఆ మహర్షికి ఎలా కలిగింది? మాకు చెప్పండి అన్నారు. అప్పుడు సూత మహర్షి మొదలు పెడుతున్నాడు. శ్రీ శుకదేవులు నన్ను తన ప్రధాన శిష్యుడిగా చేసుకొని ఈ భాగవతాన్ని నాకు ఏకాంతంలో వినిపించాడు. ఓ శౌనక, వింటున్నారా మీరంతా? సనక సనందనాది నలుగురు ఋషులు నిర్మలమైన వాళ్ళు, గొప్ప తపస్సంపన్నులు. ఒకరోజు వాళ్ళు సత్సంగం కోసం బదరీ క్షేత్రానికి విచ్చేశారు. మేము కూడా 1.5 సంవత్సరం క్రితం బదరీ క్షేత్రానికి వెళ్ళాం. అక్కడ బ్రహ్మ కపాలంలో మా పితృదేవతలందరికీ కూడా శ్రార్థ విధులు నిర్వహించాం. భయంకరమైన చలి అక్కడ. అక్కడ ఈ సనక సనందనాదులు నారద మహర్షిని చూశారు. వీళ్ళందరూ ఒకే బ్రహ్మకి మానసపుత్రులు. సనక సనందనాదులు అంటే సనకుడు, సనందనుడు, సనాతుడు, సనస్సుజాతుడు. వీళ్ళు ఎప్పుడు చూసినా పంచవర్షప్రాయులే. అప్పుడు సనకాది ఋషులు అంటున్నారు, ఓ నారద, నిన్ను చూస్తుంటే దీనంగా కనిపిస్తున్నావు. నీ ముఖం చూస్తే చింతాక్రాంతుడివై ఉన్నట్టు అనిపిస్తున్నది. అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ విషయాలన్నీ మాకు చెప్పు అన్నారు వాళ్ళు. అంటే నారదుడు ఎలా ఉన్నట్ట? సకల సంపదలని కోల్పోయినటువంటి వ్యక్తిలాగా కనిపించాడు. సంపద కోల్పోతే మనిషికి దుఃఖం వస్తుంది కదా. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఉంది. నారదుడు అనాసక్తుడైనటువంటి వాడు, ప్రాపంచిక సుఖాల మీద అభిలాష లేనటువంటి వాడు. అందుకని అటువంటి నీవు ఇలా దుఃఖపడటం సముచితంగా మాకు కనిపించటం లేదు అన్నారు వాళ్ళు. ఇది అప్పుడు నారదుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ సనకాది ఋషులారా, నేను భూలోకంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు దర్శిస్తూ బయలుదేరాను. పరమోత్కృష్టమైనటువంటి ప్రదేశమని, నరనారాయణులు నడయాడినటువంటి ప్రదేశమని నేను ఇక్కడికి వచ్చాను. అయితే పుష్కరము, ప్రయాగ, కాశీ, గోదావరి, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతుబంధనము అంటే రామేశ్వరం, ఈ క్షేత్రాలన్నీ కూడా విహరించి ఇక్కడికి చేరుకున్నాను. కానీ నాకు ఎక్కడా కూడా సుఖ సంతోషాలను కలిగించేటటువంటి మానసికమైనటువంటి శాంతి మాత్రం దొరకలేదు అన్నాడు. ఇన్ని ప్రదేశాలు తిరిగినా నాకు మనశ్శాంతి దొరకలేదు అంటున్నాడు. ఇప్పుడు అధర్మానికి తోడ్పడేటటువంటి కలియుగం తాండవిస్తోంది. అప్పటికే కలియుగం ప్రవేశించింది. కృష్ణ భగవానుడు ఎప్పుడైతే తన శరీరాన్ని భూమి మీద నుంచి విడిచిపెట్టాడో, వైకుంఠానికి వెళ్ళిపోయాడో, ఆనాటి నుంచి కలియుగం మొదలైంది. ఈ కలియుగంలో సత్యం లేనే లేదు. తపస్సు, శౌచము, పవిత్రత, దయ, దానము, ఈ గుణాలు ఏవి కూడా లేవు. జీవులందరూ కేవలము ఉదర పోషణ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఈ కలియుగ మానవులు అసత్యవాదులై, సోమరిపోతులై, బుద్ధి విహీనులై, దురదృష్టవంతులై అనేకమైనటువంటి ఆపదలలో, కష్టాలలో చిక్కుకొని అలమటించిపోతూ ఉన్నారు. సాధువులము, సత్పురుషులము అని చెప్పుకునే వాళ్ళు కూడా పాషాండ మతాన్ని అవలంబిస్తూ ఉన్నారు. లోభం చేత కన్యలను విక్రయిస్తూ ఉన్నారు. భార్యాభర్తలు ఎల్లవేళలా పోట్లాడుకుంటూనే ఉన్నారు ఈ కలియుగ మానవులు. అంతేకాదు, యవనులు అధికారాన్ని చేజెక్కించుకున్నారు. వీళ్ళంతా మ్లేచ్ఛ జాతి వాళ్ళు. మహాత్ముల యొక్క ఆశ్రమాల మీద, పవిత్ర స్థానాల మీద, నదుల మీద ఈ యవనులు అధికారం చేజిక్కించుకున్నారు. ఆ దుర్మార్గులు అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. సోమనాథ మందిరాన్ని మీద 17 సార్లు దండయాత్ర చేశారు ఆ మహమ్మద్ ఖిల్జీ ఘోరీ ఇటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ నేల మీద యోగులు గాని, సిద్ధ పురుషులు గాని, జ్ఞానులు గాని సత్కర్మలు ఆచరించే వాళ్ళు కనపట్టలేదు. ఎంత బాధపడుతూ ఉన్నాడో చూడండి నారదుల వారు. ఈ విధంగా కలికాలంలో ఉండే దోషాలని పరికిస్తూ ఈ భూమి మీద నేను సంచరిస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలకి ఆలవాలమైనటువంటి యమునా నదీ తీరానికి చేరుకున్నాను. నేను ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని అక్కడ తిలకించాను. అక్కడ ఒక యువతి కిన్నురాలై కూర్చొనున్నది, దుఃఖార్త అయి ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. ఆమె ప్రక్కన పడి ఉన్నటువంటి 2 ముసలి వాళ్ళు నిశ్చేష్టులై చేష్టలు ఉడిగిపోయి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. ఆ యువతి వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నది. వాళ్ళని చైతన్యవంతులుగా చేయటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆమె అప్పుడప్పుడు ఏడుస్తూ ఉన్నది. ఆ యువతి అలా ఏడుస్తూ తనను రక్షించే పరమాత్మ కొరకై 10 దిక్కులు వెతుకుతూ ఉన్నది. ఆహా! ఆమెకు 4 వైపులా 100 కొలది స్త్రీలు నిలబడి వింజామరలు వీస్తూ ఉన్నారు. ఆమెను పదే పదే ఓదారుస్తూ ఉన్నారు. నేను కుతూహలంతో, ఆశ్చర్యంతో ఆమె దగ్గరకు వెళ్ళాను. నన్ను చూసి ఆమె లేచి నిలబడింది. అంటే వచ్చినవాడు మహాత్ముడు అని ఆమెకి తెలిసింది, నారదుడు అని. ఆమెన్నది, ఆ యువతి, ఓ మహాత్మా, ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఉండండి, నా బాధ తొలగించండి. తమరి యొక్క దర్శనం లోకములో ఉండేటటువంటి సమస్త పాపాలని పూర్తిగా పటాపంచలు చేయగలుగుతుంది. అంటే మహాత్ములు వస్తే మన పాపాలు పోతాయి. తమ యొక్క మృదు మధురమైనటువంటి అమృతమయమైనటువంటి వాక్కులు నా దుఃఖాన్ని ఉపశమింపజేస్తాయి. తాము చేసినటువంటి పుణ్యఫలం వల్ల మానవులు తమ వంటి వాళ్ళ యొక్క దర్శనం లభిస్తుంది అంటారు. అంటే మన గత జన్మలో ఏదైనా పుణ్యం చేసుకొని ఉంటే ఈ జన్మలో మహాత్ములు మన కోసం వెతుక్కుంటూ మన ఇంటికి వస్తారు. గురువులు మనల్ని అనుగ్రహించడానికి వాళ్లే వస్తారు. అది ఇక్కడ విశేషం. అప్పుడు నారద మహర్షి మాట్లాడుతున్నాడు. ఓ దేవి, నీవెవరు? ఈ 2 పురుషులు నీకేమవుతారు? నీ చుట్టూ చేరి నీకు సేవలు చేస్తున్నటువంటి కమలాక్షులైనటువంటి ఈ స్త్రీలందరూ ఎవరు? అసలు నీ దుఃఖానికి మూల కారణం ఏంటి? నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ యువతి మాట్లాడుతోంది. ఓ మహర్షి, నా పేరు భక్తి, అంటే భక్తి కాంత ఆమె. వీళ్ళిద్దరూ నా కొడుకులు. ఒకటి పేరు జ్ఞానం, రెండో వాడి పేరు వైరాగ్యం. ఇదంతా సంకేత భాష. భక్తికి 2 పుత్రులు, ఒకటి జ్ఞానం, 2 వైరాగ్యం. జ్ఞానం లభిస్తే వైరాగ్యం వస్తుంది. ఆ తర్వాత
ముందు భక్తి ఉండాలి. భక్తి ఉన్నవాడికి జ్ఞానాన్ని సముపార్జించాలనే కోరిక పుడుతుంది. ఆ జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత అందులో నుంచి వైరాగ్యం పుడుతుంది. ఇది వాళ్ళ యొక్క ఇది. అయితే నారద మహర్షి కాలప్రభావం వల్ల నా పుత్రుల యొక్క అంగములన్నీ కూడా శిథిలమైపోయినాయి. కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. ఈ చుట్టూ ఉన్న స్త్రీలు ఉన్నారే, నన్ను సేవించటానికి వచ్చారు. ఓ తపోధన, నా కథ చాలా విస్తారమైనది. అయినప్పటికీ దాన్ని విని తమరు నాకు శాంతిని అనుగ్రహించాలి అన్నది. నేను ద్రవిడ దేశంలో జన్మించాను. చూసారా, భక్తికి జన్మస్థానం మన ప్రదేశమే. మనదంతా ద్రవిడ దేశం. కర్ణాటకంలో పెరిగాను. మహారాష్ట్రంలో అక్కడక్కడ సత్కరింపబడ్డాను. కానీ గుజరాత్ నందు ఈ ముసలితనం వచ్చి నన్ను చుట్టుముట్టుతున్నాను. అక్కడ భయంకరమైనటువంటి కలియుగ ప్రభావం వల్ల పాషండులు నాకు అంగభంగం చేశారు. ఆ తరువాత నేను బృందావనానికి చేరుకున్నాను అతి కష్టం మీద. ఇక్కడికి రాగానే మంచి రూపము, నవ యవ్వనము నాకు సంప్రాప్తించినది. భగవంతుడైనటువంటి కృష్ణుడు నడయాడినటువంటి అద్భుత ప్రదేశం బృందావనం. ఆ బృందావనంలో ఆ మట్టి కణాలలో పొరలాడేటటువంటి యోగులు ఎంతో మంది ఉంటారు. చెప్పులు వేసుకొని నడవరు అక్కడ. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఆ బృందావనం. కృష్ణ పరమాత్మ యొక్క పాద ముద్రలు పడినటువంటి ప్రదేశం. శంఖచక్ర చిహ్నాలతో మెరిసిపోయేటటువంటి ప్రదేశం ఆ బృందావన ప్రాంతం. కానీ నాకు యవ్వనం అయితే వచ్చింది, అందమైన రూపం అయితే వచ్చింది. కానీ నా కొడుకులిద్దరూ అలసి సొలసి దుఃఖపడుతూనే ఉన్నారు. వాళ్ళకు మాత్రం యవ్వనం సంప్రాప్తించాల. చూస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టి వేరొక చోటికి పోవాలి అనుకుంటున్నాను. అయితే నాకు అర్థం కాని విషయాలున్నాయి నారద మహర్షి. ఈ ప్రదేశానికి రాగానే నేను ఎలా యవ్వనాన్ని సంప్రాప్తించుకున్నాను, అందం ఎలా వచ్చింది, నాకు ఓపిక ఎలా వచ్చింది, నా కొడుకులు ఇంకా వృద్ధులే అయిపోతూ ఉన్నారు ఎందుకని? ఇది ఒక విపరీతం కదా. మేము ముగ్గురం కలిసే ఉంటాం కదా, మరి నా ఒక్కదానికే ఇలా కావటం ఏంటి, వాళ్ళిద్దరూ అలాగే ఉండపోవటం ఏంటి, ఏమిటి అన్నది. ఓ మహాత్మా, మీరు గొప్ప జ్ఞానులు, యోగనిధులు. దీనికి కారణం ఏమై ఉంటుందో నాకు సెలవివ్వండి అని వినమ్రంగా అడిగింది భక్తిమాత. అప్పుడు నారదుల వారు భక్తిమాతకి ఏమి జవాబు చెప్పాడో మనకు తెలియాలి అంటే 23.5 గంటలు మనం ఎదురు చూడక తప్పదు. రేపటి రోజు కలుసుకొని ఆ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ భాగవత మహాత్యాన్ని మీరు వినండి, మీ బంధుమిత్రులందరికీ వినిపించండి, మీ కామెంట్ కూడా పెట్టండి, ఒక లైక్ కూడా ఇవ్వండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.